నాకు దిష్టి తీయడం ఎందుకు? ఏమీ వద్దు. ఎప్పుడైతే మీ ఇంటి నుంచి మా ఇంటికి కోడలిగా వచ్చిందో అప్పుడే అమ్ములకి అత్తనే కాదు, అమ్మని కూడా అయిపోయాను. సార్, ఈ కామాంధుడు రాత్రి కళ్ళు మూసుకుపోయి నా ఫ్రెండ్ ని రేప్ చేయడానికి ప్రయత్నించాడు సార్. రాత్రి ఒక రకంగా పగలొక రకంగా కనిపించే విషపురుగు సార్ వీడు. రామకృష్ణ అల్లుడి గురించి ఈ ఊళ్ళో గొప్పలుగా చెప్పుకుంటారు. మీరిలా పట్టుకొచ్చి ఎవరినో రేప్ చేయటానికి ప్రయత్నించాడని చెప్తుంటే మాకే బాధగా ఉంది. సార్, ఈ ఊరి కట్టుబాట్లు పద్ధతులు ఎట్టుంటాయో నాకు ఎరిక సార్. ఇలాంటోడిని ఊరికి వదలకూడదని మీ దగ్గరికి ఇడ్చుకొచ్చిన వీడు నా ఐశ్వర్యం రేప్ చేయబోయిండు. ఏంట్రా ఇది? నిన్ను ఊరికి తీసుకొచ్చింది ఈ స్థితిలో చూడ్డానికా? పార్థు గారు, ఏంటండి ఇది? మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేశారా? ఏం గంగాధరం బాబాయ్? పార్థు గారు నా భర్త, నా దేవుడు. మొదటిసారి అత్తగారింటికి వచ్చిన అల్లుడినిలా కట్టేసి అవమానపరుస్తున్నారా? ఇదేనా మన ఊరి సంప్రదాయం? సుందరం గారు, నా ఇంటి అల్లుడిని తీసుకొచ్చి ఇలా రచ్చబండ దగ్గర కట్టేసి మీరు నన్ను అవమానించారు.
తన కాళ్ళు చేతులకున్న కట్లు విప్పండి. ఈరోజు మీరిలా కట్టేసి నిలబెట్టింది నా అల్లుణ్ణి కాదు, నా కూతురు జీవితాన్ని, అంతకంటే ఎక్కువ నా పరువు ప్రతిష్టల్ని. నేనేంటో, నా కుటుంబం ఏంటో మీకంతా తెలిసి కూడా నా అల్లుడిని తీసుకొచ్చి ఇలా ఇలా నలుగురిలో నిలబెడతారా? మీ ఇంటి అల్లుడినైతే ఇలాగే తీసుకొచ్చి అవమానపరుస్తారా? చెప్పండి సుందరయ్య గారు, చెప్పండి. రామకృష్ణ గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ విషయం మాకు తెలిసాకే మీకు తెలిసింది. సమస్య నేరుగా మా దగ్గరికి వస్తే నేరుగా మీ కుటుంబం దగ్గరికే మేము వచ్చేవాళ్ళం. కానీ రచ్చబండ దగ్గరకు వచ్చింది. అదిగో ఆ అబ్బాయి మీ అల్లుడిని కట్టేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఉదయ్, నువ్వా? ఉదయ్ మాస్టర్, ఏంటిది? నా భర్తను తీసుకొచ్చి ఇలా నలుగురిలో నించోబెడతారా? చూడండి, పార్థు గారిని ఇలా చూసి మా అత్తగారు ఎంత కుమిలిపోతున్నారో. ఇంటికొచ్చిన అల్లుడికి అవమానం జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఎంత సతమతమవుతున్నారో మా నాన్న మోహన్ చూడండి, అర్థం అవుతుంది. పార్థు గారిని ఇలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందని కన్నీళ్లు దిగమింగుకుంటున్న ఆ స్నేహితుల్ని చూడండి. ఎక్కడో అడవిలో మా పిన్ని తప్పిపోతే తీసుకొచ్చి మా బర్త్డే జరిపించిన మీరు నా భర్తని ఇలా అవమానిస్తుంటే నా కన్నీళ్ళు ఆగడం లేదు. ఉదయ్ గారు, మీకు చేతులెత్తి దండం పెడతాను. మా బావగారిని వదిలేయండి. దయచేసి తన మీద నిందలు వేయకండి. అన్యం పుణ్యం ఎరుగని మా బావని ఇలా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొస్తారా? ఉదయ్ గారు, ఇప్పుడు నేను ఎవరి మాట విన్నను. ఈ ఊరు వాళ్ళకి నేనంటే ఏంటో, మా నాన్న పెంపకం అంటే ఏంటో తెలుసు. నాకు పార్థు గారేంటో, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసు. నా భర్తని ఊరి జనం అందరి ముందు కాళ్ళు చేతులు కట్టేసి అవమానించారు.
నా భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా భర్త నేనే కాపాడుకుంటాను. పార్దు తప్పు చేశాడమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భర్త తప్పు చేయడం ఏంటి? అమ్మా, ఈ ఊరి గుడి తలుపులు మీరు తెరిస్తేనే తెరుచుకుంటాయి. అది మీకు ఈ ఊరిచ్చే గౌరవం. ఈ ఊరి జనం మీకెంత గౌరవం ఇస్తారో అంతకంటే ఎక్కువ నాకుంది మీ మీద గౌరవం. కానీ గౌరవం వేరు, న్యాయం వేరు. ఎన్ని తరాలు మారినా తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షింపబడ్డం న్యాయం. పార్దు తప్పు చేశాడమ్మా. తన చిన్ననాటి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఐశ్వర్య రేప్ చేయబడమ్మా. ఉదయ్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? పార్థు గారు ఐశ్వర్య గారిని రేప్ చేయబోయారా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మీకు తెలుసా? చూడండి, మీకేమైనా కోపం ఉంటే నా పైన చూపించుకోండి, అంతేకాని పార్థు గారి జోలికి మాత్రం రాకండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో అమ్మా, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి తల్లి? చాలు. అమ్మా 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 అంటూ మీరు నాకు చేసిన ఘనకార్యం చాలు. దయచేసి ఇప్పటికైనా మా పార్థు గారిని వదిలేయండి. ఆయన ఏ తప్పు చేయలేదు, చెయ్యరు కూడా. దానికి నేను గ్యారంటీ. మా పార్థు గారిని వదిలేయండి. లేదమ్మా, రాత్రి ఐశ్వర్యను రేప్ చేయడానికి ఈ పార్దు ట్రై చేస్తుంటే నేనే ఐశ్వర్యను కాపాడాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. చూడు బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? మా అల్లుడు ఎప్పుడు అలాంటి సంస్కారం లేని పనులు చెయ్యడు. మర్యాదగా మా అల్లుడి పైన వేసిన నిందను వెనక్కి తీసుకోండి. సారీ సార్. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అలా అని ఇలాంటి వాడిని మాత్రం వదిలేమని చెప్తే నేను విన్ను.
సార్, ఇతనే రాత్రి ఐశ్వర్య రేప్ చేయబోతుంటే నేనే కాపాడి ఇక్కడ తీసుకొచ్చాను. ఈ ఊరి కట్టుబాట్ల ప్రకారం తగిన శిక్ష విధించండి. పార్థు గారు, మీరొక అమ్మాయిని రేప్ చేయబోయారని ఉదయ్ గారు అంటున్నారు. దీనికి మీ సమాధానం? బాబు, కట్లిప్పబోయా. సార్, ఐశ్వర్య నా క్లోజ్ ఫ్రెండ్ సార్. అసలు తనని నేను రేప్ చేయబోవడం ఏంటి సార్? ఈ ఉదయ్ వ్యక్తిగతంగా ఏదో మనసులో పెట్టుకుని కావాలని నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అబద్ధం ఆడకు పార్దు. రాత్రి అందరు శివపూజ చేస్తుంటే నువ్వు మాత్రం ఐశ్వర్యని రేప్ చేయాలని ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చి అక్కడ నీ కోరిక తీరకపోతే ఆ అడవిలో తనపైన బలాత్కారం చేయబోయావు. సమయానికి నేను రాకపోయి ఉంటే ఐశ్వర్య జీవితం నీ చేతిలో నాశనం అయి ఉండేది. ఉదయ్ గారు, దయచేసి ఇంకొక మాట మాట్లాడితే మీకు మర్యాద దక్కదు. పార్థు గారికి పూజలో ఇవన్నీ ఇష్టం ఉండదని, తనకి ఇంట్లో కంఫర్టబుల్ గా లేదని మా నాన్నే ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్ మాట్లాడారు. ఆయనతో పాటు ఐశ్వర్య తోడుగా వెళ్ళింది. రాత్రి పూజ చేయడానికి పార్థు గారు రానంత మాత్రాన ఆయన రేప్ చేసినట్ట? అమ్మా, ఈ పార్దు మీకు పైకి మేడిపండులా కనిపిస్తున్నాడు. వీడు మీరనుకున్నంత మంచివాడు కాదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అమూల్య, వీడు కావాలనే నా పైన నిందలు వేసి నా పరువు తీయాలని చూస్తున్నాడు. అమూల్య గారు, నేను చెప్తుంది నిజమో అబద్ధమో ఇక్కడ మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోవాలంటే ఐశ్వర్య ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది కదా, వెళ్ళి తనని తీసుకొచ్చి అడగండి. మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అమూల్య రాత్రి బాగా టైర్డ్ అయిపోయి ఇంట్లోనే పడుకునుంది. ఐశ్వర్య నేను తీసుకొస్తాను. ఉదయ్ గారు, ఐశ్వర్యం తీసుకొచ్చి మీ బండారం మొత్తం బయటకు కక్కిస్తాను. సారీ పార్థు గారు,
మీకింత అవమానం జరిగింది. నా పుట్టినరోజుకు రావడం వల్లే కదా మీరు ఇంత కష్టపడాల్సి వస్తోంది. పార్థు, నా కొడుకునిలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. అత్తయ్య గారు ఏడవకండి. కాసేపట్లో ఐశ్వర్య వస్తుంది కదా, ఈ ఊరి జనం ముందే ఈ ఉదయ్ గారికి బుద్ధి చెప్తాను. అసలేం జరిగిందో చెప్పండి. నిన్న రాత్రి నేను పార్దు ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళాం. నేను పార్దుకి సెండ్ ఆఫ్ చెప్పి గుడి దగ్గర జరిగే కార్యక్రమానికి వెళ్దామనుకున్నాను. కానీ అక్కడ